Good afternoon. Welcome to India Now News. This is Bindu. Details చూస్తే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ఎంప్లాయీస్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైర్మన్ మారం జగదీష్, సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. భారీ వర్షాలకు అల్లాడుతున్న తెలంగాణ ప్రజానికానికి ఉడతా భక్తి సహాయంగా తమ ఎంప్లాయీస్, గెస్టెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్, జేఏసీ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులు ఒక్కరోజు మూల వేతనం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాల్సిందిగా తమ అంగీకార పత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. తాము కూడా ప్రజల్లో భాగమే అని, ప్రజలకు తమ సేవలు అందించడమే కాక ఇలాంటి వరదల విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు సేవలు చేస్తున్నామన్నారు. జేఏసీలో తీర్మానించుకొని మరి ఒక్క రోజు మూల వేతనం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. దాదాపు 130 కోట్లు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నిధికి ఎలా జమ చేయడానికి ఉద్యోగులుగా ఒప్పుకున్నాం. ఎందుకంటే ప్రజల్ని మంచుకుంటేనే ఇలా మన ప్రభుత్వ ఉద్యోగులు ఉంటాం. వరదలలో చిక్కున్న మా ప్రభుత్వ ఉద్యోగులు 10 గంటలకు కాకుండా ఎక్కువ పనిచేసి ఇలా ప్రభుత్వ సపోర్ట్గా ఉండుకుంటూ ప్రజలను కాపాడే దిశలో ఉన్నారు. మరి ప్రభుత్వ చిన్న సహాయాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని అందరు నిర్ణయించుకొని చాలా సభ్యులు కూడా చాలా మంది చాలా సంతోషం. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఎన్జిఓస్ వారు మూల వేతనానికి సంబంధించి టీజీఓస్ అందరూ, టీజేఏసీ, ఆల్ ఎంప్లాయీస్ ఒకరోజు వారి మూల వేతనం సుమారు 130 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఈనాడు విపత్తులో ఉన్నారో వారి విపత్తులో ఉన్నవారికి సీఎం గారి నిధుల్లో జమ చేయటం జరిగింది. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన, ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ సాయం అందించిన ఉద్యోగస్తులందరికీ అభినందనలు, కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వరద బీభత్సంతో పాటుగా కొన్ని జిల్లాలు, ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ప్రజాజీవనం, మహబూబాబాద్ జిల్లాతో పాటుగా ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఆస్తి ప్రాణ నష్టం కూడా జరిగింది. మేము ప్రజల్లో భాగమే, ప్రభుత్వంలో భాగమే. మా సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, మాకు ఆర్థిక భారం అయినప్పటికీ కూడా ప్రజల్లో భాగస్వామ్యంగా ఉన్నాం. మన తెలంగాణ ప్రజలను కాపాడుకోవడంతో చిన్న మొత్తమైన మా యొక్క ఒక్కరోజు మూల వేతనాన్ని సుమారుగా 130 కోట్లు అంటే 6,50,000 మంది ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఈ నెల జీతం వచ్చే నెలలో కట్టే విధంగా ముఖ్యమంత్రి గారికి లభించడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు వెంటనే మీ సమస్యలు చాలా ఉన్నాయి, అన్నీ కూలంకషంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకున్నాం. మీరు ఇట్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు, ఇట్లా అందరూ ఆదుకోవాలి ముందుకొచ్చని ముఖ్యమంత్రి గారు చెప్పడం, మా